హాయ్ అండి, అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎండాకాలం వచ్చేసింది. ప్రతి ఒక్కరూ కాటన్ చీరలు, కాటన్ డ్రెస్సెస్ అనేది వాడుతూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అయితే గెంజి అనేది పెట్టుకుంటే చాలా స్టిఫ్గా ఉంటాయండి. బయట కొనే ప్రోడక్ట్ గెంజి కన్నా కానీ ఇలా గెంజి పౌడర్ మనకు లూజ్గా కూడా అమ్ముతారు. 1/4 కేజీ, అర కేజీ అలాగా. ఈ పౌడర్ని తీసుకొని వచ్చుకునేసి పెట్టుకోండి. మీకు కాస్ట్ తక్కువ పడుతుందండి. ఇదైతే 1/4 కేజీ ప్యాకెట్ అనుకుంటాను. 20 రూపీస్ ఎంతో పడిందండి. చాలా తక్కువకి వస్తుంది. అది కూడా గుడ్డలకు అనేది స్టిఫ్గా అనేది ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కంపెనీ ప్యాకెట్ వద్దు అని కాదు, బ్యాడ్ చేయాలని కాదండి, చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా తీసుకోవడం వల్ల మనకు కాస్ట్ తక్కువ పడుతుంది, లో బడ్జెట్లో వస్తుంది. అలాగే మనకి మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది, మనకి యూజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. చూడండి, నేను ఇక్కడ 1.5 లీటర్ వరకు వాటర్ పెట్టుకున్నాను, హాట్ వాటర్. చూడండి, ప్యాకెట్ కట్ చేశాను. ప్యాకెట్ కట్ చేసి 2 స్పూన్లు, పెద్ద స్పూన్స్తో 2 స్పూన్స్ తీసుకోండి. 1 స్పూను, 2 స్పూన్స్ తీసుకోండి. ఇది మినిమం 5 నుంచి 6 చీరల వరకు గంజి వస్తుందండి. చీరలకైతే, షర్ట్స్కి అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. చూడండి, 2 స్పూన్స్ వేసుకున్నాను. ఒక అర గ్లాస్ నీళ్ళు తీసుకునేసి దీన్ని గడ్డలు లేకోకుండా నీట్గా కలుపుకోండి. మీరు స్పూన్తో కలుపుకున్నా ఓకే అండి. స్పూన్తో కలిపామంటే లైట్గా గడ్డలు ఉంటాయి. కొద్దిగా చేతితో నీట్గా కలుపుకోండి. ఉండలు లేకోకుండా నీట్గా కలుపుకోండి. చూడండి, ఇలా నీట్గా ఎక్కడ మనకు గడ్డలు అనేది లేకోకుండా నీట్గా కలుపుకోండి. ఇది మామూలుగానే గడ్డ కట్టదండి, కానీ మనం నీళ్ళు కలిసి తట్టి ఇలా కలుపుకోవాలి. చూడండి, ఈ పౌడర్లోకి కొద్దిగా ఉజాల వైట్ డ్రెస్సెస్కి, కలర్ డ్రెస్కి దీంట్లో కన్నా వేసుకోవచ్చు అండి. కొద్దిగా ఉజాల దీంట్లో కలిపేసుకునేసేయండి. మీకు అనేది గుడ్డలకి గెంజి పెట్టేటప్పుడు మర్చిపోతాము అనే ఇది లేకుండా ఒకేసారి మీకు కలిసిపోతుంది. ఈ గుడ్డలు పెట్టినా కానీ అన్నిటికీ మంచి కలరింగ్ అనేది వస్తుందండి. మనం వాడుకున్న తర్వాత గెంజి పౌడర్ అనేది ఒక బాటిల్లోకి అనేది వేసి పెట్టుకోండి. ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ ఏదైనా అండి, మీ కన్వీనియంట్ని బట్టి. ఇది ఎన్ని రోజులైనా కానీ పౌడర్ అనేది పాడవదండి. చాలా రోజుల వరకు, చాలా నెలల వరకు ఇది స్టాక్ ఉంటుందండి. పురుగు అయితే పట్టదు, పాడైపోదు. చూడండి, నీళ్ళు అయితే కాగుతాయి ఉన్నాయి కదా, తెలుస్తూ ఉన్నాయి. ఒకసారి మనం ఈ పిండిని కూడా కలబెట్టుకోండి. ఎందుకంటే అడుగున అలాగే గడ్డగా ఉంటుందండి, పేరుకొని ఉంటుంది. దాంట్లో ఒకసారి కలబెట్టుకొని వాటర్లోకి పోసేసుకునేసేయండి. ఇప్పుడు కలుపుకోండి, లేదంటే గడ్డ కట్టేస్తుంది. కలుపుకుంటా పోయాలి. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి పోసేసిన తర్వాత కలుపుతున్నాను, అయినా ఏం కాదు. నీట్గా ఇలా కలుపుకోండి. కొద్దిగా ఉడకాలి. చూడండి, మనకు పిండి అనేది చూడండి ఇలా అనేది రావాలి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకునేసి చాలండి. స్టవ్ అయితే ఆపేసాను, చాలు మనకి. ఇప్పుడు ఇది బాగా చల్లారాలి. నేను గెంజి పెట్టడానికి ఉతికి ఆరేసి ఫోల్డింగ్ చేసి పెట్టేసిన చీరలేనండి ఇవంతా. వీటికి ఇప్పుడు నేను గంజి పడుతున్నాను. ఎందుకంటే చెమ్మం మీద కన్నా కానీ ఉండి మడిచి పెట్టేసిన, అదే మనము ఉతికి ఆరబెట్టేసిన చీరలకి గంజి పెట్టామంటే చాలా స్టిఫ్గా అనేది గంజి పడుతుందండి. జాబ్కి వెళ్ళే వాళ్ళకి హాలిడే, ఆదివారం హాలిడే ఉంటుంది కదా, ఆదివారం రోజు ఇట్లా గుడ్డలంతా పెట్టుకున్నారనుకోండి, చాలా నీట్గా పని అయిపోతుంది. బకెట్లో వాటర్ తీసుకునేసేయండి, గంజి లిక్విడ్ అంతా పోసేసుకునేసేయండి. మీకు తొందరగా చల్లారుతుంది. అది కాక మీరు కన్సిస్టెన్సీ చూసుకునేసి ఎంత వాటర్ కావాలో అంత, అంటే మనం చిక్కగా ఉండాలా పలచగా ఉండాలో చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనకు గంజి చల్లారిన తర్వాత పైన మేగడ కడుతుంది అనే ఉద్దేశం లేకుండా ఇప్పుడు నీట్గా మీకు చల్లారిపోతుంది, నీట్గా వస్తుంది. చూడండి, వాటర్ని ఈ విధంగా అయితే కలుపుకోండి, బాగా నీట్గా కలుపుకోండి. ఇప్పుడు మనం గుడ్డల్ని పెట్టుకునేద్దాం. చూడండి, ఈ విధంగా అనేది నీట్గా గుడ్డలు బాగా నీట్గా మునిగేంత వరకు పెట్టుకునేసేసి ఒక్కసారి కొద్దిగా లైట్గా పిండుకోండి. ఎందుకంటే ఆరిపోయిన గుడ్డలు కాబట్టి గంజి బాగానే పట్టుకుంటుంది. కొద్దిగా పిండేసేయండి. ఫస్ట్ మనం పెట్టుకునేటప్పుడు కొద్దిగా వైట్గా ఉండే గుడ్డలు ఫస్ట్ పెట్టుకునేసామంటే మీకు వైట్ గుడ్డలకు అనేది బ్లూ మందు అనేది బాగా పట్టుకుంటుందండి. తర్వాత కలర్ కాటన్ చీరలా పెట్టుకోండి. ఇలాగే మనం అన్ని గుడ్డలకి ఇలాగే ఇప్పుడు పెట్టుకునేద్దామండి. పెట్టేసిన తర్వాత అండి కొద్దిగా వాటర్ అనేది మిగులుతాయి కదా, వాటిని ఇట్లా నీట్గా తుమ్ములోనే పోయండి. ఎందుకంటే వాటిలో గంజి పర్సెంట్ అనేది లైట్గానే ఉంటుంది కాబట్టి జారి పడిపోతామండి, జాగ్రత్త. ఒకసారి అయితే నీట్గా గంజి పెట్టుకుంటే నీట్గా కడుక్కోండి.
చూడండి, కాటన్ చీరలు గంజి పెట్టి ఇలా ఆరేసామంటే అండి నీట్గా మనకు ఎటువంటి ముడత లేకోకుండా నీట్గా ఆరుతాయండి. కాటన్ చీర అనేది ఫస్ట్ చీరలు ఆరేసుకునేసామనుకోండి, డ్రెస్సులు ఆరేటప్పటికి మనకు చీరలు అనేది ఆరిపోతాయి. ఇప్పుడే చూడండి మీకు ఈ చీర చూపిస్తాను. ఒక్క రవ ఫాల్స్ దగ్గర చమ్ముందండి, అంతే ఇంక పొర మొత్తం ఆరిపోయేసింది. అలాగే ప్రతి ఒక్క చీర ఫాల్స్ దగ్గర మాత్రం కొద్దిగా లేట్గా ఆరుతాయండి, తర్వాత కొర మొత్తం ఆరిపోతాయి. ఈ డ్రెస్సులు ఆరేటప్పటికి మనం ఇంచుమించు 7-8 గంటలకు వేసామంటే 10 గంటలకల్లా తీసేసేయచ్చండి, అంత నీట్గా ఆరిపోతాయి. ఒక 2 అవర్స్ 1 అవర్ 2 అవర్స్లో నీట్గా ఎండిపోతాయి. చూడండి గాలి మీద ఉంది కాబట్టి అసలు ముడత అనేది కానీ ఎక్కడ పట్టదండి, అంత నీట్గా వచ్చేస్తుంది. చూడండి కింద కమ్మి మీద వేస్తే ఏం లేదండి, నీట్గానే ఉంటుంది, కానీ లైట్గా అనేది ముడత అనేది వస్తుంది. చూడండి మనం అప్పుడప్పుడు వీటిని ఇట్లా ఇదిగించుకుంటూ ఉండాలి, అప్పుడు ఇదిగించినప్పుడు మనకు అనేది ముడత లేకుండా ఉంటుంది. చూడండి ఇట్లా కిందే కమ్మి మీద ఆరేసాను అనమాట. ఇది కూడా మనకు సిల్క్ టైప్ ఉంది కాబట్టి మనకి ఎక్కువ ముడత అనేది రాదండి. కాటన్ చీరల వరకు అప్పుడప్పుడు ఇదిగించుకుంటూ ఉంటే చెమ్మ ఆరిపోయేంత వరకు నీట్గా అనేది మనకు ఆరుతాయి. చూడండి ఇందాక మనం ఆరేసాం కదా చీరల గంజి పెట్టి, అవి అయితే ఎక్కడ అనేది మనకు ముడత లేకోకుండా ఎంత నీట్గా అనేది మనకి ఎండిపోయాయి. చూడండి అంచులతో సహా నీట్గా వస్తాయండి, మనకు అనేది ముడత అనేది ఎక్కడ అనేది ఉండదు. ఇదే విధంగా మీరు అందరు చేసుకోండి. గుడ్డలు ఎండిపోవడం మర్చి పెట్టేసేయడం అంతా అయిపోయేసిందండి. ఆఖరికి కాటన్ అంచుండే చీరలు మాత్రమే లైట్గా ముడత వస్తుంది. కానీ చూడండి ఇది జరీ అంచు ఉంది కదా, దానివల్ల మాత్రం జరీలోనే కొద్దిగా ముడత వస్తుంది, అంతేగాని ఇంకా ఏ ప్లేస్లో అనేది మనం ఆరేసుకునే విధానం ఇలా ఉంటే ఎక్కడ అనేది ముడత రాదండి. వీటిని కూడా నేనైతే ఐరన్కి కూడా ఇవ్వనండి, వీటిని ఏం చేస్తానో చూపిస్తాను. చూడండి కాటన్ చీర ఫోల్డింగ్ చేసేసిన తర్వాత మనకి ఇది ఐరన్ చేసినట్టు వచ్చింది కదా, కానీ నేను ఇది ఐరన్ అయితే చేయలేదు. నేను ఏ చీర ఐరన్ చేయించానంటే పేపర్ అనేది ఫోల్డింగ్ న్యూస్ పేపర్లో అనేది చీర పెట్టేసి మనం పడుకునే పరుపులు ఉంటాయి కదండి, ఆ పరుపు కొద్దిగా ఇట్లా పైకి ఎత్తి దాని కింద పెట్టేసేయండి. అప్పుడు అనేది మీకు ఐరన్ చేసినట్టు ఒక 2 రోజులు అలా పెట్టేశారంటే కాళ్ళ కింద వచ్చే ఏరియాలో పెట్టుకోండి, అప్పుడు మీకు కాళ్ళ కింద దిండు వేసుకున్నట్టు ఉంటుంది పరుపు కింద. నీట్గా మనకు 2 రోజులకి అనేది ఐరన్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి, ఐరన్ చేస్తే ఎలా ఉంటుందో అంత నీట్గా వస్తుందండి. నేనైతే అదే టిప్ అనేది యూజ్ చేస్తాను. న్యూస్ పేపర్లో చీర పెట్టేసేసి ఈ విధంగా మీరు చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మనం గంజి పెట్టి ఆరేసిన డ్రెస్సు ఎంత స్టిఫ్గా అనేది మనకు ఉందో, ఈ విధంగానే గంజి అనేది